నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కేసీఆర్ నగర్ ప్రజలు నీటి బిల్లుల మూతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల నెల రావాల్సిన నీటి బిల్లులు ఒకేసారి వసూలు చేయడంతో ప్రజలు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. గతంలో ఉచితంగా నీటిని వినియోగించిన నివాసితులు ఇప్పుడు లక్షల్లో కోట్లలో బిల్లులు కట్టాలంటూ జలమండలి అధికారులు ఒత్తిడి చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ యువ నాయకుడు బాలగౌని సాయిచరణ్ గౌడ్ స్పందిస్తూ మీటర్లు అమర్చకుండానే ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేయడం విడ్డూరమన్నారు. కేసీఆర్ నగర్ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ నగర్ అధ్యక్షుడు సయ్యద్ సద్దాం మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి భారాలు మోపడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వేలకు వేలు ఎలా కడతాము, వేలకు వేలు బిల్లులు వస్తే ఎలా కట్టాలి, బయట రెంటిళ్లలో ఉండడమే మేలనిపిస్తుంది అన్నారు. నీటి బిల్లుల సమస్యతో పాటు మౌలిక సదుపాయాలు లేమి, పిల్లలకు పాఠశాలల్లో అడ్మిషన్లు రాకపోవడం, రేషన్ షాప్ లేకపోవడం, ఒక్క అంబులెన్స్ మాత్రమే ఉండడంతో వైద్య ఇబ్బందులు వంటి సమస్యలు కేసీఆర్ నగర్ ప్రజలను వేధిస్తున్నాయని వారు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కేసీఆర్ నగర్ సమస్యలను పరిష్కరించాలి అని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికి నమస్కారము. ఈ రోజు మనం కేసీఆర్ గారు ప్రతిష్టాగా నిర్మించిన కేసీఆర్ నగర్ 2 లో ఉన్నాము. ఇందులో టోటల్ గా 15,600 ఇల్లులో కూడిన సామూహిక గేటెడ్ కమిటీ లాగా నిర్మించడం జరిగింది. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏమైపోతుందంటే వాటర్ బిల్లు రీసెంట్ గా గవర్నమెంట్ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు 2,38,00,000 రూపాయలు వాటర్ బిల్ ఇవ్వడం జరిగింది. ఆక్యుపెన్సీ అనేది అక్టోబర్ లో ఆక్యుపెన్సీ ఇచ్చారు, కానీ అక్టోబర్ లో అనేది ఫుల్లీ ఆక్యుపెన్సీ లేదు. గత 2 నెలల నుంచి ఫుల్లీ ఆక్యుపెన్సీ వచ్చింది. ఓవరాల్ గా ప్రతి నెల 25 నుంచి 30 లక్షల కరెంట్ వాటర్ బిల్లు రావడం ఎవరు భరించుకోలేకపోతారు. కేసీఆర్ ఇచ్చింది ఎందుకు, ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది కళ ఉండాలి. బయట ఇబ్బంది పడుతున్నారు, ఇల్లు అన్ని ఫెసిలిటీస్ తో ఇవ్వాలని చెప్పి చాలా ఇష్టపూర్వకంగా చాలా ఆలోచన చేసి ఇల్లు కట్టడం జరిగింది. అన్ని వసతులు ఇవ్వడానికి నిర్మించడం జరిగింది. కానీ వాటర్ బిల్లు 2,38,00,000 రూపాయలు 6 నెలల 2,38,00,000 వాటర్ బిల్ అంటే ఇప్పుడు వీళ్ళు ఏం పనులు చేసుకోవాలి, వాటర్ బిల్లులు ఏం కట్టాలి, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ప్రజలకు వాటర్ అనేది ఫ్రీగా ఇవ్వాలి. నెలకు ఇప్పుడు నెలకు డివైడ్ చేసుకుని ఒక్కొక్క నెలకు 30 లక్షలు వస్తుంది, 35 లక్షలు వస్తుంది. వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకోవడానికి, మెయింటెనెన్స్ గా ఇన్కమ్ కూడా జనరేట్ కానీ ఇంకా ఏం లేదు వీళ్ళకు. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా వీళ్ళే మెయింటెనెన్స్ కోసం అందరు డబ్బులు వేసుకొని మెయింటైన్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు కల్పిస్తలేదు. వీళ్ళే వాచ్మెన్ ప్రొవైడ్ చేసుకుంటారు, వీరే కామన్ స్ట్రీట్ లైట్ బిల్ కట్టుకుంటున్నారు. ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ వాళ్ళే వాటర్ బిల్ అన్ని ప్రతి ఒక్క దానికి రెసిడెంట్స్ మాత్రమే డబ్బులు వేసుకొని చేసుకుంటున్నారు. ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ మీద ప్రభుత్వము వసతులు కల్పిస్తూ దీనికి కూడా ఒక ఇన్కమ్ కలిగించే విధంగా ఏమైనా వసతులు కల్పించి ఇన్కమ్ డెవలప్ అయ్యే విధంగా చేసుకొని వీళ్ళకు ఎటువంటి ప్రజల మీద భారం పడకుండా చేయాలి ప్రభుత్వం. కరెంటు బిల్లులతో విపరీతమైన కరెంట్ బిల్లు ఒక్కొక్క బ్లాక్ లో ఒక్కొక్క ఫ్లాట్ కి 10,000, ఒక 2 BHK 10,000 రూపాయల కరెంట్ బిల్ వస్తున్నది. ఇక్కడ 10,000 రూపాయలు 2 BHK ఏం వాడతారని, ఇంట్లో ఫ్రిడ్జ్ బేసిక్ కమ్యూనిటీస్ వాడతారు. దానికి 10,000 కరెంట్, కమర్షియల్ మీటర్ కూడా 10,000 రాని పరిస్థితులు ఉన్న రోజులల్లా ఒక రెసిడెన్స్ కి 10,000 రూపాయలు, ఇప్పుడు మీరు వింటున్నారు 26,000 వచ్చింది. వాళ్ళ ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, బేసిక్ కమ్యూనిటీసే వాడతారు. దాంట్లో ఉన్నప్పుడు 26,000 వస్తుంది. అధికారులు దీంట్లో ప్రతిదీ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం దీన్ని పట్టించుకుంటలేదు. ఇది కేసీఆర్ పేరు మీద ఉంది, కేసీఆర్ పేరు మీద వస్తుంది, కేసీఆర్ ఏం చేసినా కేసీఆర్ కు వస్తుందని గవర్నమెంట్ దీని మీద
కుట్రపూరితంగా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఈ వాటర్ బిల్లు ప్రభుత్వం ఇప్పటికే దిగొచ్చి ఈ 2,38,00,000 మాఫీ చేయాలి, వాటర్ ఫ్రీగా ఇవ్వాలి. ఈ ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నో, ఎలక్ట్రిక్ సమస్య చాలా పెద్దది, ఎలక్ట్రిక్ సమస్యను పరిష్కరించాలి. ఈ మెయింటెనెన్స్ కి ఇవన్నీ కావాల్సిన డబ్బులకు ఇక్కడ షట్టర్స్ కొన్ని కట్టడం జరిగింది కేసీఆర్ గా. ఆ షట్టర్స్ ఇమీడియట్లీ అలొకేషన్ చేసి అందరు షాపులు పెట్టుకుంటారు. దాని మీద వచ్చే మెయింటెనెన్స్ తోటి ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ కి కొంచెమైనా భారం తగ్గుతుంది. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని దీనికి పరిష్కారం చూపించాలి. కక్షపూరితంగా వ్యవహరించడం మంచిది కాదు. ఈడు ఉంటున్న వాళ్ళు జనం కక్షపూరితంగా పార్టీల పరంగా కక్షపూరితంగా వ్యవహరించండి, పార్టీల పరంగా కక్ష చూపించుకోమని. ఈడ లబ్ధిదారుల మీద కక్ష చూపిస్తే ఏమొస్తుంది ప్రభుత్వానికి? వాటర్ బిల్ 2,38,00,000 అంటే ఏం చేసి వస్తుంది? 26,000 కరెంట్ బిల్ అంటాడు ఒక ఫ్లాట్ కి. అధికారులు పట్టించుకోవట్లేరు. 2 లక్షల పైన